జై రామానుజ అస్మద్గురుభ్యో నమ. అందరికీ దాసోహాలండి. రామానుజ అష్టోత్తర శతనామావళిలో మనం ఇప్పుడు 63వ నామం గురించి తెలుసుకుంటున్నాం. ఓం బోధాయన మతానుగాయ నమః అనేది నామం. బ్రహ్మసూత్రములను వివరించుటలో బోధాయన మహర్షి ప్రవచించిన రీతిగా అర్థములు గ్రహించిన రామానుజుల వారికి నమస్కారం. శ్రీ వేదవ్యాస మహర్షి అందించిన బ్రహ్మసూత్రములకు ఎందరో మహానుభావులు వ్యాఖ్యానాలు వ్రాశారు. అందులో ప్రాచీనమైనది కాశ్మీర దేశమున సరస్వతి భాండాగారములో ఉన్న బోధాయన వృత్తి. బోధాయన మహర్షి రచించినదనమాట. శ్రీ విశిష్ట అద్వైత సిద్ధాంతమునకు మూలాధారము. ఇది పరాశర మహర్షి రచించిన విష్ణు పురాణమును ఆధారముగా చేసుకుని ఉండును. ఆ పురాణములో చిత్తు అచిత్తు తత్వముల సమాహారమే భగవానుని శరీరము. జగత్తు మింజ కాదు, జీవుడు మింజ కాదు, అనాదులే అని సృష్టి స్థితి లయములు స్థూల సూక్ష్మ రూపములుగా మారునని వివరించిరి. సూక్ష్మ రూపము అనగా ప్రళయకాలంలో శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిని అంతా కూడా తనలో నింపుకుంటాడు. స్థూల రూపము అంటే గనక సృష్టి మళ్ళా ప్రతి సృష్టి చేసినప్పుడు తనలో ఉన్నదంతా కూడా బయటికి వదిలివేస్తాడు. అది స్థూల రూపం అంటారనమాట. ఇలా మారునని వివరించారు. భగవానుడు నిర్గణుడు అనగా దోషగుణములు లేనివాడని, శ్రీహరి సుగుణుడు అనగా అనంత కళ్యాణ గుణములు కలవాడని తెలిపారు. ఆ మహర్షి ఆశయ అనుగుణంగా శ్రీరామానుజుల వారు భేద అభేద ఘటిక శృతులను సమన్వయపరుచుచు తాము బ్రహ్మసూత్రములను శ్రీభాష్యమును పేరున వ్యాఖ్యానించిరి. అట్టి రామానుజులకు నమస్కారములు, ప్రణామములు. జై రామానుజ.